ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ప్రార్థించుట, ఉపవాసం ఉండటం గురించి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. క్రైస్తవ శిష్యుడిగా ఉండగోరినటువంటి వాడు చేయవలసినటువంటి అభ్యాసాల్లో ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. నెంబర్ 1 ఇచ్చుట, రెండోది ప్రార్థించుట, మూడోది ఉపవాసం ఉండుట. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సరే, ఈరోజు మరి ఈ యొక్క మూడు విషయాలని మనం ధ్యానం చేసుకుందాం, గమనిద్దాం, జీవితంలో అప్లై చేసుకుందాం. నెంబర్ 1 ఇచ్చుట. ఇది చాలామందికి నచ్చనటువంటిది. ఇచ్చుట బలవంతంగాను, విధిగాను, గొప్ప కొరకు ఉండకూడదు. కానీ సనుగు కొనగా, బలవంతం కాక, పిసినితనముగా కాక, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంగా ఇచ్చేవాడు ప్రతిఫలం పొందుతాడని 2 కొరింథీ 9:7 అక్కడ ఉన్నది. బూరలు ఊదించుకొనక కుడి చేయి చేయనది ఎడమ చేయికి తెలియకుండా ఇచ్చువాడు తండ్రి ఇచ్చు ఫలమును పొందును. హల్లెలూయా. మత్తయి సువార్త 6:2-4 అపోస్తల కార్యములు 20:35 చూసినట్లయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. లూకా సువార్త 6:38 చూసినట్లయితే ఇయ్యుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్తే ఇస్తాడంట దేవుడు. మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటుంటామంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా సరే ఎలాగైనా సరే పొందుకోవాలి అనేటువంటి ఆశతోటే ఉంటాం. కానీ దేవునికి ఇవ్వాలనేటువంటి ఆలోచన మన జీవితంలో ఎప్పుడు కూడా రాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇయ్యుడి ఇయ్యుడి. అప్పుడు ఎందుకమ్మన్నాడు దేవుడు? ఉంచుకోవటం కాదు, మళ్ళా తిరిగి మీకు ఇయ్యబడుతుందంట. ఒక విత్తనంగా నాటేటువంటిది తిరిగి పంటగా మనం అనుభవిస్తాము. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. సో ఇక్కడ వీటి అన్నిటిని కూడా గ్రహించేటువంటి వారంతా కూడా ధన్యులు. మరి మీ జీవితంలో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా తీసుకోవాలి. క్రైస్తవ దాతృత్వము ప్రేమతోనూ త్యాగంతోనూ కూడిందని చెప్పి ఆ విధంగా ఇచ్చేటువంటి వారు లెక్కకు విస్తారమైన ఫలాలు పొందుతారని, అలా ఇచ్చినటువంటి కానుక మనోహరమైనటువంటి సువాసనను, దేవుని ప్రీతికరాన్ని, ఇష్టమునైనటువంటి యాగంగా ఉండునని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. అంతేకాకుండా అలా ఇచ్చేటువంటి వారికి దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తూ ఉంటుంటాడు అని పౌలు గారు ఫిలిప్పీ 4:15, 16, 17, 18 వచనాల వరకు మీరు చదువుకోవచ్చు. తేనె పట్టులో ఉన్నటువంటి తేనె పౌర్ణమి నాటికి దానంతటా అదే నిండి పొర్లుతుందంట. శుద్ధ హృదయం కలిగినటువంటి క్రైస్తవుడు ఇచ్చుట విషయంలో కూడా ధారాళంగా ఉంటాడు. మన పరిస్థితిని బట్టి కాదు. నా చిన్నతనంలో కూడా, నాకు పేదరికంలో ఉన్నప్పుడు కూడా విస్తారమైనటువంటి కానుకలను లేకపోతే సమయాన్ని దేవునికి సమర్పిస్తూ వచ్చేటువంటి వాడిని. కానీ ఊహించినటువంటి రీతిలో ఇయ్యుడి మీకు ఇవ్వబడును. దేవుడికి ఇచ్చినప్పుడు లాస్ అయిపోతామని అనుకోద్దు ఎప్పుడు కూడా. ఒక మనిషికి ఇస్తున్నామనే ఉద్దేశంతో ఎప్పుడు ఇవ్వద్దు ఏది కూడా. ఇది దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు నా బాధ్యత, ఇది ఇచ్చి ఎక్స్పెక్ట్ చేయదు ఏది కూడా. ఊహించని రీతిలో తిరిగి వస్తుందంట. కాబట్టి గమనించాలి ప్రియులారా, క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి శిష్యుడిగా ఉండాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మొట్టమొదటగా 3 విషయాలు పాటించాలి: ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట. ఇక్కడ మొట్టమొదటగా ఇచ్చేటువంటి విషయంలో ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయినట్లయితే, అంటే మన ఇంటికి పునాది లేకుండా మనం ఇంకా ఇల్లు నెల కడతాం. ఇచ్చే విషయంలో ఫెయిల్ అవ్వకూడదు. ఇది మొట్టమొదటి మెట్టు అనమాట. ఈ 3 మెట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చే విషయంలో లాస్ అయిపోకూడదు, ఇచ్చే విషయంలో ఆగిపోకూడదు, ఇచ్చే విషయంలో మరి ఎప్పటికీ కూడా వెనకంజ వేయకూడదు. అది బేసిక్ స్టెప్ నెంబర్ 1. నెంబర్ 2 ప్రార్థించుట. హల్లెలూయా. ప్రార్థించుట.
ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దని చెప్పి మనుషులకు కనబడవలనని కాకుండా వీధి మూలలో మరి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండకుండా ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు పలకకుండా విస్తరించినట్టు మాటలతో దీర్ఘకాలికమైన ప్రార్థన చేయవద్దని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. చాలామందికి చిన్న ప్రార్థన చేస్తే నచ్చదు, పెద్ద ప్రార్థన చేయాలి, అప్పుడే అయిపోయిందా, అంత సింపుల్గా చేశారా అంటే చిన్న ప్రార్థన అని ఏముండదు దేవుని దగ్గర. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సిలువలో దొంగ ప్రభువా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అయిపోయింది. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనమాట. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన మాటలు వసించొద్దు, విస్తరించిన మాటలతో దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు అంటాడు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-5 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-15 వచనాలు. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయవలను, అప్పుడు రహస్యమందు చూసిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడెల్లా మీ అపరాధులను మీకు అపకారం చేసిన వారిని క్షమించమని, అప్పుడు మీ అపరాధములు కూడా మీకు క్షమించబడతాయని ప్రభువారు చెప్పారు. ఇది మనం గమనించాలి. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా ప్రభువును మహింపరిచేటువంటిదిగా ఉండాలి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి బంధకాలు కూడా ప్రభువును మహింపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆ బంధకాల్లో దేవుడు విడిచిపెట్టడు. ఈ బంధకాల్లో నుంచి కూడా నా దేవుడు విడిపించడానికి సామర్థ్యుడు. శద్రక మేషక అబేద్నెగోను వారు అగ్నిగుణంలోకి ఆనందంతో వెళ్ళారు. దానియేలు సింహాల బోన్లకు సంతోషంగా వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు శ్రమలు వచ్చినప్పుడు గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారా, ఆందోళనలోకి వెళ్ళిపోతున్నారా? అందరికీ ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి, మా పరిస్థితి బాగోలేదని మీరు చెప్తూ ఉన్నారా? అయితే మీరు సరైనటువంటి కనెక్షన్ లేదు దేవునితో అన్నమాట. దేవునితో కనెక్షన్ ఉన్నటువంటి దానియేలు ఎవరి ప్రార్థనా సహాయం కోరలేదు, ఎవరి వైపు చూడలేదు, సంతోషంగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు, కానీ క్షేమంగా తిరిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది కూడా మరి శ్రమల్లో కృంగిపోతున్నారు. శ్రమ దినమైన కృంగి నీడలో చేతకాని వారు అయిపోతారంటండి. జాగ్రత్త. ఈరోజు చాలామంది శ్రమల్లో కృంగిపోతూ ఉన్నారు, చేతకాని వారు అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యంగా ప్రార్థన చేయాలంట. రహస్య ప్రార్థనలు ఉన్నాయి, బహిర్గత ప్రార్థనలు ఉన్నాయి, పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి, చర్చ్ మీటింగ్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. మన హార్ట్ లోపలే ఉండాలి, కళ్ళు బయటే ఉండాలి, అంతే కదా, ముక్కు బయటే ఉండాలి, చెవులు బయటే ఉండాలి. ఇవన్నీ లోపల పెట్టి హార్ట్ బయట పెడితే ప్రమాదం, మనిషికి ప్రమాదం, మనిషి జీవితానికి ప్రమాదం. అలాగే కొన్ని రహస్య ప్రార్థనలు రహస్యంగానే చేయాలి, కొన్ని బహిర్గతంగా చేయాలి. కొన్ని రహస్య ఉపవాసాలు రహస్యంగా చేసుకోవాలి, బహిర్గత ఉపవాసాలు బహిర్గతంగా చేయాలి. దేనికి దానికి అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి దేనికి దానికి ఉన్నాయి, దేంతో ఒకదాంతో ఒకటి కంపారిజన్ చేసుకోకూడదు, పోలిక చేసుకోకూడదు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి మత్తయి సువార్త 21:22లో మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల పొందుదురు. చూసారా, అవి దొరికినవని నమ్మిన ఎడల పొందుతారంట. యోహాను సువార్త 16:24లో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకునని ప్రభు చెప్పాడు. అడగండి, కానీ మీకు దొరికేస్తాయి. ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి వాడు నమ్మకమైన వాడు, మీకు ఇచ్చేవాడు గొప్పవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రార్థన దేవునితో సంభాషించుట. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. శుద్ధ హృదయం గలవారై, మరి క్రైస్తవుడు దేవునితో సహవాసం చేస్తూ ఉండగా దేవుని మనసు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ క్రైస్తవుడు దేవునితో సహవాసం చేయకుండా, సంభాషణ చేయకుండా ఉండలేడు. అంతేకాదు, శోధన ఎదుర్కొనటానికి శత్రువుకు
జయించుటకు ప్రార్థనే ఆయుధం కాబట్టి నిజ క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. హల్లెలూయా! ఊపిరి వంటిది. కాబట్టి ఈ రోజున దేవునికి శిష్యులుగా ఉండాలనంటే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్: ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట. ఇచ్చుట గురించి ధ్యానం చేసుకున్నాం, ప్రార్థించడం గురించి ధ్యానం చేసుకున్నాం, చివరగా ఉపవాసం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మూడవదిగా ఉపవాసం. మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడని, మనుషులకు కలబలమని మీ ముఖాలను వికారం చేసుకోనకూడదని ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 6:16లో. ఉపవాస దినము వ్యాపారం చేయకూడదని, కలహపడుచు, మరి వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటే మరి ప్రియులారా గమనించాలి. ఈ పనులు చేస్తూ అలా చేస్తే ఎలాగా? మీ చేతులకి ఆయిల్ లేకపోతే ఏదో అంటుకుని ఉన్నది, మీరు పాలు కాస్తూ ఉన్నారు, పాలు ఇరిగిపోతాయి. అలాగే కలహపడుచు, వివాదం చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటే మీ కంఠస్వరం పరలోకం ఉంది వినబడదని యెషయా 58, 1, 2, 3, 4, 5 వచనాల్లో మరి వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. అయితే ఉపవాసం యొక్క లక్ష్యము ఆత్మల రక్షణ కొరకు, విడుదల కొరకు, ప్రార్థించటకై, ప్రేమతో నింపబడు మరి హృదయాన్ని పొందటానికి చేయాలి ఉపవాస ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాపపు కట్లను విప్పుట, భారముల నుంచి విడిపించుట, బాధించబడిన వారిని విడిపించుట, పాపపు కాడిని విరగొట్టుట వంటి కార్యాలు జరుగుట కొరకే నిజమైన ఉపవాస ప్రార్థనని, మరి ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టుట, దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకునుట, వస్త్రహీనులను వస్త్రమునిచ్చుట, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అని చెప్పి యెషయా 58, 6 to 8 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నది. ఉపవాసం ఉండుట మనం మార్చబడి అనేకులు మార్పు నొందినట్లు బ్రతుకుట కొరకే. ఉపవాసము దేవుని కార్యాలపై మనస్సు నింపుటకు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందుటకు ఉపకరిస్తూ ఉన్నది. కాబట్టి శక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితమున ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. ఇచ్చుటయే దీవెన కాదు కానీ దీవెన క్రీస్తులో ఉన్నది. దీవెన సంపాదించుకున్నట్టుకు ఇచ్చుట ఒక మార్గం. నీ విచ్చుట ద్వారా కలిగినటువంటి మార్గము దేవుని మార్గాలను, దేవుని ఆశీర్వాదాలను నీకు ప్రవహింపజేసే మార్గంగా మారుతుంది. ప్రార్థనతో శక్తి లేదు కానీ శక్తికి క్రీస్తులో ఉన్నది. శక్తి క్రీస్తులో ఉన్నది. ప్రార్థన ఆ శక్తిని పొందేటువంటి మార్గం. శక్తిని పొందాలంటే మార్గం శక్తి క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్న శక్తిని మనం పొందుకోవాలంటే ప్రార్థన అనే మార్గం ద్వారా పొందుకోగలుగుతాం. ఉపవాసంలో శక్తి లేదు కానీ శక్తి క్రీస్తులో ఉన్నది. ఉపవాసం ద్వారా నీవు ఆ శక్తిని పొందుకోగలుగుతావు, సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట అనే ఈ 3 ఆచారముగా, అలవాటుగా కాకుండా ఆసక్తితో, భక్తితో ప్రచురించేటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను మనంతా కూడా పొందుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన దేవునితో సహవాసం, ప్రార్థన దేవునిపై ఆనుకునుట, ప్రార్థన దేవుని స్వరం వినుట, ప్రార్థన దేవుని యొక్క స్వరం వినుట, దేవుని శక్తిని పొందుకునుట, ప్రార్థన దేవుని మర్మాలను గ్రహించుకునుట, ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలుసుకునటం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అవసరమైనవన్నీ ప్రార్థనలోనే మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఎడతెగక ప్రార్థించాలి. 2 తెస్సలోనిక 5:18 పట్టుదలతో ప్రార్థించండి. ఎఫెసీ 6:18 మనం చూస్తూ ఉన్నాం. గోజాడి ప్రార్థించాలి. 4 బెడ్రూమ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విడుదల నాయకుడా నీకే వందనాలు. సమస్తము సమకూర్పునిచ్చి నీ చిత్తానుసారంగా నడిపించి బలపరిచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి నమ్మి పొందుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.